పొంచి ఉన్న పెనుముప్పు ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. మొరాయించిన మూడో గేటు. ప్రాజెక్టుకు 3 గేట్లు ఉండడంతో దిగువకు 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు. మూడో గేటు మొరాయించడంతో చేతులెత్తేసిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న నారాయణపురం గ్రామానికి సమీపంలో ఉన్న గుమ్మడివెల్లి ప్రాజెక్టుకు వరద ముప్పు ప్రాజెక్టుకి భారీ ఎత్తున వరద నీరు పోటు ఎత్తడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఇందులో భాగంగా 2 గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేయగా మూడో గేటు తెరుచుకోవట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు చేతులెత్తేశారు. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుంది. కరకట్ట మీద సుమారు వరదపై నుంచి ప్రవహిస్తుంది. భయాందోళన ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. రండి చాలా చేయండి దాన్ని ఒకలే మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంగ బాబు ఆ ఫోన్లో పక్కన పెట్టు రసాకు. లేండి ఫోన్ పక్కన పెట్టండి. ఒకసారి తర్వాత గొడుగు పెట్టరా ఫోన్కి వెళ్ళి ఎవరో నష్టపరిహారం మనిషికి 5,000 ఇచ్చినట్టు కొద్దిగా అవసరం బాబు మరి పడిపోయిందా రాంబాబా విచారం మంచి పెట్టి గొడి పెట్టు గొడి పెట్టరా సామరం పట్ల మట్టి వెళ్ళిపోయినట్టే ఇది నీటి పద్ధతి మొత్తం జలపాతం వచ్చినట్టు అది 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 వీడియో టీఆర్పీ రేట్లో మన ఛానల్ ఆడే కొట్టేసింది అయితే ముందు